హలో నమస్తే అండి. శ్రీమతి ప్రియదర్శిని ఎల్లాప్రగడ గారి ఐ లవ్ యూ మై చైల్డ్ 9వ భాగానికి స్వాగతం అండి. సాయంకాలం సమయం అది. అప్పుడే హాల్లోకి వచ్చి కూర్చుంది మిసెస్ కులకర్ణి. గార్డెన్లో మొక్కలకి నీళ్లు పెట్టి బయటికెళ్ళొచ్చిన ప్రాణేష్ నిద్రపోతున్నాడు. ఆమె ఒంటరిగా కూర్చుంది. ఉదయం వచ్చిన న్యూస్ పేపర్ని ముందేసుకుని కొడుకు హాస్పిటల్ నుంచి రావటానికి టైం పడుతుంది. పేపర్ని అలా తిరగేయటం మొదలుపెట్టింది. ఫోన్ మోగింది. అవతల నుంచి ఒక ఆడకంఠం. మేడం, దిస్ ఈజ్ యానా హియర్. సార్, పిఏని మాట్లాడుతున్నాను హాస్పిటల్ నుంచి. ఈ సాడ్ ఇన్ఫర్మేషన్ని ఎలా చెప్పాలో తెలియటంలా. సార్, డాక్టర్ మీరాషామ్ మెట్ అన్ యాక్సిడెంట్. ఇట్ ఈజ్ ఏ ఫ్యాటల్ వన్. త్వరగా బయలుదేరండి మన హాస్పిటల్కి వినిపించింది. శరీరంలోని నరాలన్నీ ఒక్కసారిగా బిగుసుకుపోయినట్లు అనిపించింది మిసెస్ కులకర్ణికి. కాళ్ళు చేతులు ఆడటం లేదు. ఒళ్ళు చల్లబడిపోయింది. ఏం చెయ్యాలో తెలీదు. అవతల మాట్లాడిన మనిషి ఫోన్ కట్ చేసింది. కళ్ళు బయలు గమ్ముకున్నాయి. సడన్గా ఒళ్ళంతా బరువెక్కినట్టు అనిపించింది. నెమ్మదిగా సోఫా పట్టుకుని లేవటానికి ప్రయత్నించింది. కళ్ళు ముక్కుల్లో నుంచి వేడిగాళ్ళు వస్తున్నాయి. నెమ్మదిగా అడుగులో అడుగేస్తూ నిద్రలో ఉన్న ప్రాణేష్ వద్దకు వెళ్ళింది. బేటా ప్రాణేష్, లే అంటూ అతన్ని కుదిపింది. ఏంటి పెద్ద మమ్మీ అంటూ అతను తత్తరపాటుతో లేచాడు. విషయం చెప్పింది ఆమె. ఇప్పుడున్న పరిస్థితిని చాలా నాజూగ్గా, చాలా జాగ్రత్తగా నడపాలన్న విషయాన్ని గమనించి, డోంట్ వర్రీ పెద్ద మమ్మీ, భయాకేమీ అవ్వదు. గబగబా అన్ని లాక్ చేసి వెళ్ళిపోదాం. బయట కారు రెడీగానే ఉంది కదా అంటూ పరుగులు తీశాడు వీధిలోకి. హాస్పిటల్కి వెళ్ళడానికి గంట పట్టింది. హాస్పిటల్లో సిబ్బంది అంతా మౌనంగా గాబరా కళ్ళతో తిరుగుతున్నారు. ఎవరిని చూసినా ఆందోళనతో ఉన్నాయి వాళ్ళ ముఖాలు. నిజంగా ఏం జరిగిందో అర్థం కావట్లేదు. గబగబా అందరినీ తప్పించుకొని ఇంటెన్సివ్ కేర్ యూనిట్కి వెళ్ళారు. హాస్పిటల్లో ఉన్న దాదాపు అందరు డాక్టర్లు అక్కడే ఉన్నారు. బెడ్ని గుమికూడి వాళ్ళందరి పదనాలు కొయ్యబారిపోయి ఉన్నాయి. బెడ్ దగ్గరికి వెళ్ళి చూశారు ఇద్దరు. తెల్లటి దుప్పటి కప్పబడి ఉన్న ఆకారం మీద నుండి దుప్పటిని తొలగించాడు ప్రాణేష్. పూర్తిగా రక్తసిక్తమైన ఆ మొహాన్ని చూసి తన భయ్యా నిజంగానే ఆ స్థితిలో ఉన్నాడని నమ్మలేకపోయాడు. అప్పటికే చాలాసేపు అయినట్లుంది అతని ప్రాణాలు పోయి. ఆ స్థితిలో ఉన్న కొడుకును చూసి మిసెస్ కులకర్ణి మూర్ఛపోయింది. ఆమెని కొంతమంది డాక్టర్లు పర్యవేక్షిస్తున్నారు. ప్రాణేష్ కూడా దుఃఖం ఆగటం లేదు. భయ్యాని అలా చూస్తాడని కల్లో కూడా అనుకోలేదు. చాలా టూ మచ్ అనిపించింది. అంత మంచి మనిషిని ఇంత హృదయ విదారకమైన స్థితిలో చూస్తానని తానెప్పుడూ ఊహించలేదు. హాస్పిటల్లో తొందరగానే పని ముగించుకున్న మీరాశ్యామ్ ఆ రోజు మధ్యాహ్నం ఇంట్లో తల్లి తమ్ముడి దగ్గర గడపటానికి బయలుదేరాడు. తన మొబైల్ హౌస్లో. అది ప్రధాన రహదారి. వాహనాల రాకపోకలంతగా ఉండకపోవడంతో బాగా స్పీడ్గా వెళ్తున్నాడు మీరాశ్యామ్. ఉన్నట్టుండి ఒక భారీ వాహనం ఎదురువైపు నుండి అత్యంత వేగంతో వచ్చి అతని వాహనానికి గుద్దుకోవటంతో 2 వాహనాలు అక్కడికక్కడే తునకలైపోయి 2 వాహనాల్లోని మనుషులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మీరాశ్యామ్ దగ్గరున్న సెల్ ఫోన్ డైరీల్లో దొరికిన సమాచారం ద్వారా రంగంలోకి దిగిన పోలీసులు పని తేలికింది. అతడొక గౌరవనీయమైన ఇండియన్ డాక్టర్ని, అతని హాస్పిటల్లో పేరున్న కొద్ది హాస్పిటల్లో ఒకటని తెలుసుకొని పోలీసులు అతని శరీరాన్ని హాస్పిటల్కి చేర్చి వాళ్ళ పని మీద వాళ్ళు వెళ్ళిపోయారు. జరిగిన విషయం అది. నెమ్మదిగా స్పృహ వచ్చింది మిసెస్ కులకర్ణికి. ఆమె దుఃఖానికి అవధులు లేవు. అసలు జీవితం ఎటు వెళ్తుందో ఏం జరుగుతుందో కూడా ఏమి అర్థం అవ్వలా. దాదాపు పిచ్చిదానిలో అయిపోయింది. ఆ పరిస్థితిలో ఆమెతో ప్రాణేష్ లేకపోయినట్లయితే ఆమె పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. అదే అవకాశంగా తీసుకుని అక్కడి వాళ్ళందరూ ఆమెని సునాయాసంగా ముంచేవాళ్ళు. సంఘటన చాలా బాగా నడిపించాడు ప్రాణేష్. హాస్పిటల్లో ఉన్న కొన్ని ముఖ్యమైన గదులు సీల్ చేయించాడు. ముఖ్యమైన డాక్యుమెంట్స్, కాగితాలు ఉన్న గదులు, అల్మైరాలు, లాకర్లు అన్నిటినీ భద్రంగా తన ఆధీనంలోకి తీసేసుకున్నాడు. అప్పుడప్పుడు తను భయ్యాతో వచ్చేవాడు కాబట్టి అతనికి హాస్పిటల్ విషయాలు బాగా అవగతమయ్యాయి. పైగా అతనికి అడ్డు చెప్పేవాళ్ళు కూడా అక్కడ ఎవరూ లేరు. అంతకుముందు బాసు డాక్టర్తో కలిసి తిరిగేవాడుగా, స్వయాన తమ్ముడిగా చలామణయ్యాడు కాబట్టి. మీరాశ్యామ్ పోయి వారం దాటింది.
పరిస్థితులన్నీ తారుమారయ్యాయి. ఒక పక్క హాస్పిటల్లో విషయాలు, ఒక పక్క పోలీస్ కూపీలు వాళ్లకి సహకరించటం, మరో పక్క లీగల్ విషయాలు, ఇంకోవైపు మొబైల్ హౌస్ ఇన్సూరెన్స్ పనులు. అన్నిటికంటే మిసెస్ కులకర్ణి పరిస్థితి. ఇవన్నిటితో ప్రాణేష్ సతమతమైపోతున్నాడు. నిమిషం తీరిక లేక 24 గంటలు అతనికి చాటం లేదు. ఆమె టైంకి మందులు తప్పనిసరిగా వాడితే గాని ఆమె కోలుకోలేని పరిస్థితుల్లో ఉండటం వల్ల అతనికి ప్రతిక్షణం టెన్షన్గా తయారైంది. వచ్చిన 3 వారాలకి ప్రయాణం అవుతామంటే ఒప్పుకోలేదు మీరాషా. ఆ రోజు ఎందుకు ఇంత తొందరగా వెళ్ళటం అని వెళ్ళనివ్వల. అతను ఆ రోజులా చేయటం మంచిదైంది. దీనికి తోడు ఇంకో గొప్ప విషయం ఏమిటంటే మిసెస్ కులకర్ణితో అతను రావటం అనేది అనూహ్యమైన విషయం. దైవేచ్ఛగా జరిగింది. లేకపోతే వ్యవహారం అంతా కుక్కలు చింపిన విస్తరలా అయ్యేది. కానీ పరిస్థితి ఇలా రావటం నిజంగా దారుణమైన విషయం. ఇలాంటి స్థితి ఎవరికి ఎప్పుడు కలగకూడదు. కానీ ఏ విషయమూ మన చేతిలో లేదన్నది మనిషికి ఎప్పుడు గుర్తుండదు. ఇంకో 10 రోజులు గడపటంతో పరిస్థితి ప్రాణేష్ ఆధీనంలోకి వచ్చింది. మిసెస్ కులకర్ణి అతని సపర్యల వల్ల త్వరగా కోలుకోగలిగింది. కానీ కొడుకు లేని లోటు, కొడుకు అదృశ్యం ఆమె మనసుకి చాలా గాఢమైన గాయమైంది. దాని నుండి కోలుకోవటం అన్నది ఆమెకి బహుశా చాలా కాలం పట్టవచ్చు. అది ఎవరి చేతుల్లోనూ లేదు. మందులు సమయానికిచ్చి భోజనం సమయానికి చేయిస్తున్నాడు గాని ఆమె మనసుని అతను ఎలా నయం చేయగలడు? హాస్పిటల్లో ఉన్న సామాగ్రి, ఫర్నిచర్, ఇతర సామాను అంతా ఉన్నట్టు అమ్మేస్తే స్థలంతో సహా వచ్చిన డబ్బు $20 లక్షల. ఆ డబ్బు తీసుకుని మిస్సెస్ కులకర్ణికి ఇస్తే, బేటా నేను ఈ డబ్బు తీసుకుని ఏం చేస్తాను? ఎంత డబ్బుంటే మాత్రమే వాడు పోయిన తర్వాత ఇదంతా జాగ్రత్తగా ఉంచు బేటా, తర్వాత చూద్దాం వీటి విషయాలు. నేను ఇలాంటి విషయాలేవి ఆలోచించే స్థితిలో లేను. వ్యవహారాలన్నింటినీ త్వరగా పూర్తి చేయి. నా మీరా లేని ఇంట్లో ఈ అమెరికాలో గాని నాకు ఉండాలని లేదు అంటూ విలపించింది. ఆమెను తన గుండెల దగ్గరికి తీసుకున్నాడు. పెద్ద మమ్మీ బాధపడి చేసేది ఏమీ లేదు. ప్లీజ్ కాస్త ధైర్యంగా ఉండాలి. త్వరగా వెళ్ళిపోదాం. నాకు కూడా ఉండాలనిపించటంలా. ఇంకొక వారంలో మిగతా వ్యవహారాలు కూడా పూర్తవుతాయి. వెళ్ళిపోతాం తొందరగా అన్నాడు. మీరాషా మరణంతో ప్రాణేష్లో చాలా మార్పు వచ్చింది. ముందులా అతనిలో చిన్నపిల్లాడి మనస్తత్వం లేదు. వ్యవహారవేత్తలాను ఆరిందాలను తయారయ్యాడు. మనిషిలో హుందాతనం, పెద్ద మనిషి తరహా వచ్చాయి. మొహంలో గంభీరత చోటు చేసుకుంది. జీవితం పట్ల బాధ్యత పెరిగింది. పనులు, వ్యవహారాలు అనుకున్నంత తొందరగా పూర్తవలేదు. ఎంత తొందరగా చేద్దామన్నా ఏదో రకంగా ఆలస్యం అవుతుంది. అనేక డిపార్ట్మెంట్లో సంబంధం ఉన్న పనులవటం వల్ల. అక్కడ ఇండియాలో తల్లి ఆరోగ్యం అంత బాగాలేదని అర్థమైంది. ఇక్కడ పెద్ద మమ్మీ ఆరోగ్య పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. ఎంతో చలాకీగా ఉండే మనిషి. చలాకీతనానికే భాష్యం చెప్పగలిగిన మెరుపు తీగ అసలు మంచం దిగటమే మానేసింది. అచ్చంగా ఆమెను ఇంటిని చూసుకోవటానికని హాస్పిటల్లో ఉన్న నర్సును తెచ్చిపెట్టాడు ఇంటో ప్రాణేష్. గబగబా బయటి వ్యవహారాల మీద వెళ్ళటం, వాటిని ఒక కొలిక్కి తీసుకొని సాయంకాలానికల్లా ఇంటికి రావటం. ముఖ్యంగా మొబైల్ హౌస్కు సంబంధించిన ఇన్సూరెన్స్ పనులు చాలా చికాకు పెడుతున్నాయి. రోజుకో ఇన్స్పెక్షన్తో మొత్తానికి పరిష్కారమైంది. ఇన్సూరెన్స్ రంగం అక్కడ అమెరికాలో దాదాపు ప్రైవేట్ రంగాలే చూస్తాయి. వాళ్ళు ఎంత త్వరగా పరిష్కరిస్తారో అంతకంటే ఎక్కువ నిబంధనలుంటాయి. ఎక్కడా ఎలాంటి పొరపాటు కానీ తాత్సారం కానీ ఉండదు. ఒకసారి అన్నీ జరిగిపోయిన తర్వాత అన్ని లావాదేవీలు చాలా పడకబందిగా జరుగుతున్నాయి. చాలా ఖచ్చితంగానూ ఉంటాయి. ప్రైవేట్ కంపెనీలు చివరికి ఎలాగో గట్టెక్కింది. వాళ్ళు ఆ మొబైల్ హౌస్కి ఇచ్చిన $40,000 చెక్ని తీసుకొని మిసెస్ కులకర్ణికి ఇస్తే మళ్ళీ ఆమె అదే సమాధానం చెప్పింది ప్రాణేష్కి. చివరికి పూర్తయిన ఇంకో వ్యవహారం ఇల్లు. అది మీరాషా $5 లక్షల కొన్నాడన్న విషయం ఇంట్లో లాకర్లో ఉన్న కాగితాలను చూస్తే గానీ తెలియలే. ఇప్పుడు దాని విలువ $8 లక్షల అయింది, మొత్తం ఇంట్లో ఉన్న సామానుతో సహా. ఇల్లు అమ్మి ఆ కొన్నవాళ్ల దగ్గర 2 వారాల సమయం అడిగాడు ఇంటిని వాళ్ళకి ఇవ్వటానికి. వాళ్ళు సరే అన్నారు. నిజానికి ఆ ఇల్లు ఉన్న ప్రదేశం చాలా మంచి ప్రదేశం, ఐశ్వర్యవంతులుండే ప్రదేశం. దానిలో ఉన్న డైనింగ్ టేబుల్ $20,000 ఖరీదు చేస్తుంది. డ్రెస్సింగ్ టేబుల్
మంచం కలిపి $30,000 చేస్తుంది. చాలా హై క్లాస్ ఫర్నిచర్ కొన్నాడు మీరాశ్యామ్ ఆ ఇంటికి తగ్గట్టు. అదీగాక స్థలం విలువ కూడా బాగా పెరగటం వల్ల మంచి రేటు వచ్చింది. బ్యాంకుల్లో ఉన్న డబ్బు, షేర్లు, మిగతా విలువైన ఆస్తులు అన్నీ కలిపి $5 లక్షలు వచ్చాయి. ఇంత డబ్బు అమెరికా నుంచి ఇండియాకు కరెన్సీ రూపంలో తీసుకెళ్లటం కష్టం. అలాగని మిసెస్ కులకర్ణి పేరుతో చెక్గా మార్చాలంటే బ్యాంకుల చుట్టూ తిరగటం, మళ్ళీ ఇండియా వెళ్ళిన తర్వాత అక్కడి బ్యాంకుల చుట్టూ తిరగటం తతంగం. ఆమెకు నిజానికి అస్సలు ఓపిక లేదు ఏమనటానికి. పేట, ఒక్క మాట విను. నా మీరా ఎటూ లేడు, వాడు తిరిగి రాడు. ఏ నిమిషాన నీలో నా మీరాను చూసుకోవటం మొదలైందో ఆ నిమిషం నుండి నా కొడుకు అయ్యావు. సాక్షాత్తు నువ్వే మీరాశ్యామ్వి. నీలో వాడి పోలికలు ఉండటం నా అదృష్టం. నువ్వు వాడిని కలవటం, వాడితో కొంతకాలం గడపటం నిజంగా మంచిదైంది. మీరా పోయినప్పటికీ ఇంకా నేను బతికున్నానంటే నీలో వాడిని చూసుకోగలుగుతున్నాను కాబట్టి. ప్రాణేష్, నీ మీద నాకెలాంటి సందేహం లేదు. నువ్వు నాకు ద్రోహం చేస్తావన్నది చాలా తప్పు మాట. ఏ బిడ్డ ఏ తల్లికి ద్రోహం చేయడు, అందులో నువ్వు అసలు చెయ్యవు. నేను ఇవాళ కోలుకొని మనిషినయ్యానంటే కేవలం నీ వల్లనే. నీలో ఏ మాత్రం స్వార్థన చింతనేది ఉంటే నువ్వు నన్ను పసిబిడ్డలా చూసుకునేవాడివి కాదు. డబ్బంతా నీ పేరు మీద చెక్గా తయారు చేయించు. ఆ డబ్బులో చిల్లిగవ్వ కూడా నాకొద్దు. ఇదే కాదు, హైదరాబాదులో ఉన్న ఆస్తి పాస్తులు కూడా నాకొద్దు. ఇక నుంచి నా ఆస్తికి నాకు నువ్వే వారసుడివి, నువ్వే నా కొడుకువి. నేను నీ బాధ్యతని. నువ్వు నన్ను బాగా చూసుకుంటావనే నమ్మకం నాకు ఉంది. దట్స్ ఆల్. డబ్బంతా నీ పేరున బ్యాంకులు వెయ్యి. పద్మిని నన్ను బాగా చూసుకో బేట, మేం బతికున్నంత కాలం అంటూ అతని చేతులు పట్టుకుంది. అతడి కళ్ళల్లో నీళ్లు ధారలుగా కారాయి. ఆ భగవంతుడు ఆమె రూపంలో నిర్భాగ్యమైన తనని దీవించినట్టు అనిపించింది. బేగంపేట ఎయిర్పోర్టు లోపలంతా లైట్ల కాంతిలో మెరిసిపోతుంది. జనాల సందడి. గల్ఫ్ దేశాలకెళ్లే ముస్లిమ్స్, వారి వెంట వాళ్ళ బంధువులు పూలదండలను వెళ్లేవాళ్ల మెడల్లో వేస్తూ హడావుడి చేస్తున్నారు. వాళ్లలో నవ్వేవాళ్లే చాలా ఎక్కువగా నవ్వుతున్నారు. బాధపడేవాళ్లు చాలా ఎక్కువగా బాధపడుతున్నారు. వాళ్లలో స్త్రీలు ఎక్కువగా బాధపడుతున్నారు. పూలదండల్ని మెళ్ళో వేసుకున్న వాళ్ళు, వాళ్ళ మొహాలు మాత్రం నూతనోత్సాహంతో కళకళలాడిపోతున్నాయి. ఉబ్బిపోతున్నారు ఆనందంతో. లాంజ్ సందడిగా ఉంది వాళ్ళ సంతోషంతో. పద్మిని, దుష్యంతరావు అక్కడే సోఫాలో కూర్చుని ఉన్నారు, వచ్చేవాళ్ల కోసం ఎదురు చూస్తూ. పద్మిని మొహం చాలా నీరసంగా ఉన్నా ఎక్కడో ఆనందం తొంగి చూస్తుంది. కళ్లల్లో ఆతృత కనిపించుతుంది. దాదాపు 5 నెలల క్రితం వెళ్లిన కొడుకుని చూడటానికి. దుష్యంతరావు మాత్రం అలాగే హుందాగా ఉన్నాడు. అతని మొహంలో ఎప్పుడూ ఉండే దర్పం తప్ప ఏదీ కనిపించటం లేదు. అతని వాలకంలోనూ ఏ మార్పు లేదు. మిసెస్ కులకర్ణి, ప్రాణేష్ నెమ్మదిగా వస్తూ కనిపించారు. వాళ్ళని చూడగానే ప్రాణం లేచొచ్చిన దానిలా గభాల్న సోఫాలో నుంచి లేచి పరుగులాంటి నడకతో అతని దగ్గరికెళ్ళింది పద్మిని. ఆమెను నవ్వుతూ చూస్తున్న ప్రాణేష్ని కళ్ళారా ఒక్కసారి చూసి అతని పక్కనే ఉన్న మిసెస్ కులకర్ణిని గట్టిగా కౌగలించుకుంది. ఆప్యాయం ఉట్టిపడే స్పర్శతో. పద్మిని అలా కౌగలించుకోగానే కట్టలుగా తెంచుకొస్తున్న ఆ పెద్దావిడ దుఃఖం ఆగల. అసలే కొడుకుపోయిన పుట్టెడు దుఃఖంలో ఉన్నదేమో. పద్మినిని పట్టుకుని బోరు బోరున పసిపిల్లలా విలపించింది. పద్మిని ఆమెను ఊరడించింది. ప్రాణేష్ ఆమె భుజాన్ని చెయ్యివేసి నెమ్మదిగా నడిపించుకుంటూ సోఫాలో కూర్చోపెట్టాడు. జీవితంలో ఓడిపోయిన దానిలా సోఫాలో కూలపడిపోయింది మిస్సెస్ కులకర్ణి. ప్రాణేష్ తల్లి దగ్గరకు వచ్చి మమ్మీ అంటూ నిట్టూర్చి ఆమె మెడ చుట్టూ 2 చేతులేసి ఆమెను గట్టిగా పట్టుకున్నాడు. ఇన్నాళ్ల తర్వాత కొడుకుని చూసిన ఆమెకి దుఃఖం ఆగలేదు. ఎన్నో చెప్పుకోవాలనిపించింది, ఎన్నో మాట్లాడాలనిపించింది, ఎన్నో విషయాలు అతని నుంచి వినాలనిపించింది. కానీ వాటిలో ఏమీ చేయలేకపోతుంది. అంత వేదనలో ఉన్న మిసెస్ కులకర్ణిని చూస్తుంటే. దుష్యంతరావు వాళ్ళ ముగ్గురిని చూస్తూ ప్రేక్షకుడిలా నిలబడ్డాడు. మిసెస్ కులకర్ణి అతన్ని చూసి తలదించుకుంది. ఆమె దగ్గరికెళ్ళి ఆమెను పరామర్శించాడు. కొడుకు చెయ్యి పట్టుకున్నాడు. ఏదో చెప్పాలనిపించినా చెప్పలేకపోతున్నాడు. డాడీ అంటూ తండ్రి చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు. తండ్రి గుండెలో తలదాచుకోవాలనిపించినా అలా చేయలేకపోతున్నాడు. తనకు ఆ హక్కు ఉందో లేదో తెలియక. మమ్మీ చాలా సన్నగా అయిపోయావు.
నాకు తెలుసు నువ్వు సరిగా తినటం లేదని. కళ్ళు చూడు ఎంత గుంటలు పడిపోయాయో. నిద్ర అసలు పోవటం లేదు కదూ. స్టూడెంట్ టీచర్ని అడిగినట్లు అడిగాడు. కొడుకులో కలిగిన మార్పుకి తల్లిదండ్రులు ఇద్దరూ అతన్నే చూస్తున్నాడు. ఇప్పుడు అతను ఒక నిండు మనిషిలా కనపడుతున్నాడు. ముందున్న అమాయకత్వం అతనిలో మచ్చుకైనా కనిపించటం లేదు. తండ్రి కంటే పొడవుగా కనపడుతున్నాడు. అతన్ని చూస్తే 25 సంవత్సరాల క్రితం తను చూసిన తన దుష్యంత్ గుర్తుకొస్తున్నాడు పద్మినికి. కొడుకులో హుందాతనం, ఆత్మవిశ్వాసం కనిపిస్తున్నాయి. 5 నెలల క్రితం ఇదే ఎయిర్పోర్ట్లో లోకం అంతగా తెలియని అతను కేవలం తల్లి ఇచ్చిన $100 అమెరికా వెళ్ళి ఇవాళ దాదాపు 30 కోట్ల రూపాయలకి ఏకైక వారసుడన్న విషయం వాళ్ళిద్దరికీ తెలియదు. ఆ డబ్బే అతనిలో ఆత్మవిశ్వాసం తెచ్చిందని వాళ్లకు తెలియదు. అతను అమెరికాలో ఎదుర్కొన్న సమస్యలే అతనిలో నిండుతనాన్ని తెచ్చాయన్నది కూడా వాళ్లకు తెలియదు. విధి అనేది ఎంత విచిత్రమైనదో, ఎంత బలీయమైనదో ప్రాణేష్ని చూస్తుంటేనే అర్థమవుతుంది. అందరూ బయలుదేరారు కారులో ఇంటికి. ప్రాణేష్కి ఏదీ నమ్మబుద్ధి అవటం లేదు. అప్పుడు తను అమెరికా వెళ్లే సమయంలో కూడా అంతే. తను నిజంగా అమెరికా వెళుతున్నాడంటే నమ్మబుద్ధి అవ్వలేదు. ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడంటే నమ్మబుద్ధి కావట్లేదు. నిన్న మొన్న బేగంపేట ఎయిర్పోర్ట్కి వచ్చినట్లు అనిపిస్తుంది. అమెరికాలో తను పడ్డ కష్టాలు, ఎదుర్కొన్న అనుభవాలు, వాటన్నిటినీ పరిష్కరించుకొని ఇండియా రావటం అస్సలు నమ్మబుద్ధి అవ్వట్లేదు. తనలోనే కాదు, తన మానసిక ప్రవృత్తిలో కూడా చాలా మార్పు వచ్చింది. తనిప్పుడు కోటీశ్వరుడంటే తనకే వింతగా ఉంది. కోట్లు ఎలా వచ్చి అతని అదృష్టాన్ని కలిగించాయో అలాగే అతనికి బాధ్యతల్ని కూడా కలిగించాయి. అప్పుడు తనకు తల్లి ఒక్కతే ప్రపంచంలో ఉన్న కావలసిన వ్యక్తి. ఇప్పుడు తన తల్లితో పాటు తనను మనస్ఫూర్తిగా నమ్మి తన మీద అపారమైన నమ్మకాన్ని పెట్టుకుని తనకు అదృష్టాన్ని కల్పించిన ఆ దేవత కూడా ఇప్పుడు తన జీవితంలో ఒక భాగమైంది. ఇప్పుడు ఆమె కూడా తన తల్లిలాగే తన బాధ్యత అయిపోయింది. అమెరికాలో అన్ని నెలలు ఆమెతో గడిపిన తర్వాత తన తల్లికి ఆమెకు వ్యత్యాసమే లేకుండా అయిపోయింది. మిసెస్ కులకర్ణి తన ఇంట్లో దిగింది. ముందు స్నానం చేసుకుని ఒకసారి ఇల్లంతా చూసుకొని వస్తానని చెప్పింది ఆమె. దుష్యంతరావు, పద్మిని, ప్రాణేష్ ముగ్గురు వాళ్ళ ఇంట్లో దిగారు. ఇంటి ప్రాంగణంలో కనిపించిన మొక్కలు చూస్తుంటే ముందున్నంత చక్కగా లేవు. వాటిని సరిగ్గా సంరక్షించుతున్నట్టు అనిపించట్లేదు. ఇల్లు తను ఎప్పుడూ చూసినట్టుగానే ఉంది. ఏ మార్పు లేదు. అదే పాత ఫర్నిచర్, పాత వెలిసిపోయిన గోడలు, రంగుపోయిన కర్టెన్లు, ఏదీ సరిగా అందంగా కనిపించలేదు ఎప్పటిలాగే. ముగ్గురు డ్రాయింగ్ రూమ్లో కూర్చున్నారు, కబుర్లు చెప్పుకున్నారు. మీరా శ్యామ్ యాక్సిడెంట్ విషయం తెలిసి వాళ్ళిద్దరూ బాధపడ్డారు. అతని మరణం పద్మినికి చాలా బాధ కలిగించింది. ఆమె బాధ మీరా శ్యామ్ గురించి కాదు, అతను పోయినందుకు అతని తల్లి పడే బాధను ఊహించుకుని. అమెరికాలో విశేషాలన్నీ చెప్పాడు ప్రాణేష్. వాళ్ళిద్దరికీ అతనికి పెద్దమమ్మి ఇచ్చిన ఆస్తి గురించి చెప్పాడు. ఇక్కడ ఉన్న ఆమె ఆస్తులు కూడా కొద్ది రోజుల్లో తన పేరుకి బదిలీ చేయబోతున్న విషయం చెప్పాడు. దుష్యంతరావు హతాశుడయ్యాడు. చాలా ఆశ్చర్యపోయాడు. నిజంగా నమ్మలేకపోయాడు. కొడుకు చూపించిన చెక్కు చూసి అవాక్కయ్యాడు. తను తన కొడుకు ఏది చేయలేకపోయినందుకు సిగ్గుపడ్డాడు. పద్మిని ఆశ్చర్యపోయింది కానీ కాస్తంత సంయమనం ప్రకటించింది. ఎందుకు అనవసర బాధ్యతలని, కొడుకుని పై చదువుల కోసం ఫారిన్ తను పంపించకపోయినా వాడు సొంతంగా ఫారిన్ వెళ్ళగలిగాడని, ఫారిన్లో పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు అక్కడ ఉద్యోగం చేసి కూడా సంపాదించలేనంత డబ్బు తన కొడుకు కేవలం అదృష్టం మూలంగా సంపాదించుకోగలిగాడని తృప్తి చెందాడు దుష్యంతరావు. ప్రాణేష్ మాత్రం అప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు తల్లిదండ్రుల పట్ల. అమెరికా నుంచి వచ్చి కాస్తంత ఊపిరి పీల్చుకున్న తర్వాత మీరాశ్యామ్ కోరిక ప్రకారం మిసెస్ కులకర్ణి తన ఇంటిని రీమోడల్ చేయించుదామనుకుంది. ఇంటి పనులన్నీ అయిపోయిన తర్వాత ఆ ఇంటికి మీరాశ్యామ్ అనే పేరు పెట్టమని అడిగింది ప్రాణేష్ని. ఆమె జారీ చేసిన ఆర్డర్ని అతను అమలు చేయదలిచాడు. ఇంటి రిపేర్లు మొదలయ్యాయి. అందుకని మిసెస్ కులకర్ణి పద్మిని ఇంట్లోనే ఉండటం మొదలెట్టింది. ఆమె ఉండటానికి వీలుగా ఇంట్లో పాత ఫర్నిచర్ తీసేసి దాని స్థానంలో అందమైన కొత్త ఫర్నిచర్ అమర్చాడు, మంచాలతో సహా. ఇప్పుడు ఆ ఇంటిని చూస్తే అసలు ఎవరూ గుర్తుపట్టలేరు. కర్టన్లు, దుప్పట్లు, సామాను అన్నీ కొత్త వచ్చాయి. ఏసీలు అమర్చాడు ప్రతి గదిలోనూ.
తన బెడ్రూమ్ని పెద్ద మమ్మీకి ఇచ్చాడు ప్రాణేష్. ఆమెకు ఏ లోటు కలగకూడదని ఒక ఫుల్ టైం హెల్పర్ని ఏర్పాటు చేశాడు. ఇద్దరు తల్లుల్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నాడు. తల్లి ఆరోగ్యమే అతనికి భయం కలిగిస్తుంది. అప్పుడప్పుడు పరీక్షలు చేయించితే డాక్టర్ ఇచ్చే సలహా ఒక్కటే, ఆమె నవ్వుతూ హాయిగా తిరుగుతూ ఉంటే అంతా సరిపోతుందని. ఆమెకు మందు ఆమె భర్త ప్రేమ అని ప్రిస్క్రిప్షన్లో చేతగా లేదు ఆ డాక్టర్కి. మిసెస్ కులకర్ణి ఇల్లు రూపం మారిపోతుంది. దాని మీద బాగా ఖర్చు చేస్తున్నాడు. ప్రాణేష్ దగ్గరుండి మరీ ఖర్చుకు అసలు వెనకాడటం లేదు. తొందరగా అందంగా పూర్తి చేసి భయ్యా కోరిన విధంగా తయారు చేసి దానికి భయ్యా పేరు పెట్టాలని అతని కోరిక. ఆ ఇల్లు మిగిలిన స్థిర చరాస్తులు కూడా ప్రాణేష్ పేరుకి బదిలీ చేయించింది మిసెస్ కులకర్ణి. ఎందుకంటే తన ఆరోగ్యం బాగున్నప్పుడే తన పని చేస్తే మంచిదని చెప్పింది. తల్లుల్ని అప్పుడప్పుడు బయటికి తీసుకెళ్ళటానికి మంచి కారు కొనాలనుకున్నాడు. ఏ కారు కొనమంటావు పెద్ద మమ్మీ అడిగాడు. ఆమె అభిప్రాయం మీద ఉన్న మర్యాదకి. నీ ఇష్టం బేట, నీకేది నచ్చుతుందో అది కొను, మంచిది పెద్దదిగా ఉన్నది కొను సలహా ఇచ్చింది. మర్నాడు ల్యాన్సర్ కారుతో ప్రత్యక్షమయ్యాడు వాకిట్లో. తల్లులిద్దరూ ఆనందించారు. ఇద్దరినీ ఒక రౌండ్ తిప్పుకొచ్చాడు. తను ఆ కారు కొన్నది కానీ తను బతుకుతున్నది కానీ కేవలం వాళ్ళిద్దరి గురించే. అతనికి వాళ్ళు తప్ప వేరే ప్రపంచం లేదు. తండ్రి వచ్చినప్పుడు చూశాడు కార్ని. బాగుందని చెప్పాడు. తను 2 వీలర్ కొనుక్కుంటానంటే ఆయన ఎంత రాద్ధాంతం చేసింది గుర్తొచ్చి గుండెలు మండాయి. సొంత కొడుకులా ఎప్పుడూ చూడలేదనిపించింది. ఆయన ఎప్పుడూ తనకి అసంతృప్తినే మిగిల్చాడు. ఏనాడు ఒక్క ఆనందాన్ని చవిచూపించలేదు మనసారా. ఏ సంబంధము లేని మీరాశ్యామ్ తననెంతో ప్రేమగా చూసుకున్నాడు. మనసారా తనని ఆదరించాడు. సొంత అన్న కంటే ఎక్కువగా పెద్ద మమ్మీ దేవతలా తనను ఆదుకుంది. ఆదుకోవటమే కాదు, తనకెంతో సౌభాగ్యాన్ని కలగజేసింది గాక సంఘంలో తలెత్తుకొని తిరగటానికి దోహం చేసింది. ఆమె తనకు చేసిన దానికి ఎన్ని జన్మలెత్తినా ఆమె రుణాన్ని తీర్చుకోలేడు. ఇక తల్లి సరే ఎన్ని జన్మలెత్తినా తనకి ఆ తల్లే కావాలని కోరుకుంటాడు. ఎదురింటి పనులు గబగబా సాగిపోతున్నాయి. మీరాశ్యామ్ చెప్పినట్టు రీమోడల్ చేయించటం జరిగినా అనుకున్న దానికంటే బాగా వస్తుంది. అనుకోకుండా కాంట్రాక్టర్ కూడా మంచివాడు దొరికాడు. తను చెప్పిన ఆలోచనల్ని సరిగ్గా వస్తు రూపంలో పెట్టగలుగుతున్నాడు. ఇంత బాగా తయారవుతుందని ప్రాణేష్ అనుకోలేదు. రోజులు చాలా వేగంగా పరిగెడుతూ వెళ్ళిపోతున్నాయి. పాత ఇంటికి ఇప్పటి ఇంటికి అసలు పోలికే లేకుండా ఉంది. ఇంతకుముందు బంగ్లా పాత స్తంభాలతో, పాత గోడలు, పాత కిటికీ రంగులు, గోడలకి పూసిన గోపీ రంగు, ఇవన్నీ చాలా పాతకాలానికి చెందినట్టుండేవి. ఇప్పుడు అలా కాదు. పాత స్తంభాల స్థానంలో అందమైన ఏనుగు స్తంభాలు వచ్చాయి. ఇంటి గోడలన్నీ మొత్తం తెలుపు రంగులో కనపడుతున్నాయి. చక్కటి అందమైన పువ్వుల తీగలు, చక్కటి రమ్యమైన పొదరిళ్ళు, గులాబీల తోట, పోర్టికోలో తెల్ల గులాబీ గుత్తుల తీగ. పోర్టికో తెలుపు రంగులో ఉంది. గోడలు తెలుపు పాలరాళ్లతో నిగారించిపోతున్నాయి. పోర్టికో స్తంభాలకి పాకించింది తెల్ల గులాబీ లత. అదీగాక ఇల్లు పూర్తయ్యే సమయానికి మొక్కలు బాగా గుమ్మటంలో పెరగాలని పోర్టికో అంతా తెల్లటి గులాబీలు ఆకుపచ్చటి ఆకులతో కన్నుల పండుగగా కనిపించాలని పోర్టికోకి 2 వైపులా 6 డజను మొక్కలు చొప్పున పాతించాడు. అవి ఇప్పుడు పోర్టికో పైకి ఎగబాకి అసలు ఖాళీ లేకుండా ప్రాణేష్ అనుకున్నట్టే ఆకుపచ్చదనం తెల్లదనం తప్ప ఏదీ కనిపించటం లేదు. ఆ దృశ్యాన్ని చూస్తుంటే ఊటీలో మొక్కలను మరిపిస్తున్నాయి. బంగ్లా పనంతా అయిపోయింది. ఇప్పుడది దాదాపు కొత్త బంగ్లా. అదొకప్పుడు పాతదంటే ఎవరూ నమ్మరు. గేట్ కూడా బంగ్లాకు తగ్గట్టు తయారు చేయించి కలర్స్ వేయించాడు. గేట్ బయట ఎడమ చేతి వైపు గోడకి చక్కటి గ్రానైట్ ఫిక్స్ చేయించి మీరాశ్యామ్ అనే బంగారు రంగు అక్షరాలతో దగదగా మెరిసేలా పెట్టించాడు. గేట్కి ఉన్న పాత లైట్లను కూడా మార్చి అందమైనవి పెట్టించాడు. పాత బంగ్లా కొత్త పెళ్లికూతుర్లా ముస్తాబై కళ్లకు హాయినిస్తుంది. దాన్ని చూసిన మిస్సెస్ కులకర్ణి నమ్మలేదు. మొదట దానిలో తను ఉండేదంటే రోజులతో పాటు పరిస్థితులు కూడా మారిపోయాయనుకుంది. ఇల్లంతా తిరిగి చూసుకుంది. కళ్ళలో నీళ్లు పెట్టుకుంది. ప్రాణేష్ అలా చేయించగలడని తాను అనుకోలేదు. ముఖ్యంగా
మీరాశ్యామ్ సైన్ బోర్డు ఆమె మనసుని కదిలించటమే కాక ఆకట్టుకుంది. బంగ్లాలో ఉన్న ఫర్నిచరు, కర్టెన్లు ఒక్కటేమిటి అన్నీ మారిపోయి కొత్త అందాలు సంతరించుకున్నాయి. అంత అందమైన ఇంట్లో ఒక్కతే ఉండాలంటే మనసు పీకుతుంది. అప్పుడు పాత బంగ్లాగా ఉన్న రోజుల్లో తన భర్త ఆర్ఎస్ కులకర్ణి గుర్తుకొ ఉండేవి ఎక్కువగా. ఆ ఇంట్లో ఇప్పుడు అవేమీ లేవు. ఆయన దగ్గరుండి ఆయన అభిరుచికి తగ్గట్టు చేయించిన వస్తువులు లేవు. గోడలు లేవు, తలుపులు లేవు. అంతా మీరాశ్యామ్ అభిరుచికి తగినట్టుంది. మీరాశ్యామ్ ఆలోచనలకి ప్రాణేష్ ప్రాణాన్ని పోసి నిర్వచనం చెప్పినట్టు అనిపిస్తుంది. కానీ కొడుకు లేని ఇంట్లో తను ఉండాలంటే మనసు మొరాయిస్తుంది. అప్పుడు తను ఆ ఇంట్లో ఉన్న పరిస్థితి వేరు. కొడుకనేవాడు ఆరోగ్యంగా ఆనందంగా ఎక్కడో ఉన్నాడు. ఆ భావనే ఆమెను నడిపించేది. ఇప్పుడు అలా కాదు. గృహప్రవేశాన్ని ఆర్భాటంగా చేయించటం మిసెస్ కులకర్ణికి ఇష్టం లేదు. మంచి రోజు చూసి ఫార్మల్గా చేయించింది. ఏదో కొడుకు చెప్పినట్టు చేయించింది. కానీ ఆ ఇంట్లో ఉండటానికంటే చూడటానికే చక్కగా ఉండేలా ఉంది. అందరం కలిసి ఆ ఇంట్లోనే ఉందామని అడిగింది పద్మిని. అందుకు పద్మిని ఒప్పుకోలేదు. భర్తకి ఇష్టం లేని పనులు ఆమె ఎప్పుడూ కూడా చేసేరగదు. కాబట్టి అతను ఆ ఇంటికి ఎంత రాకపోయినప్పటికీ బొత్తిగా పరాయి వాళ్ల ఇంట్లో తన భార్యతో ఎలా ఉండగలడు, ఎలా మాట్లాడగలడు? పద్మినికి విచక్షణ జ్ఞానం చాలా ఉంది. భర్త అభిమతం ఆమెకి బాగా తెలుసు. అందుకే ఎదురు బంగ్లాలోకి వెళ్ళి ఉండాలనే ఆలోచనలకి నిరాకరించింది. మిసెస్ కులకర్ణి అర్థం చేసుకుంది. సబబుగానే అనిపించింది. సరే, మీ ఇష్టం అంది. బంగ్లా పని అయిపోయి గృహప్రవేశం అయిపోయి చాలా రోజులు అవుతున్నాం. మిసెస్ కులకర్ణి అక్కడికి వెళ్ళి ఉంటాననకపోవటానికి కారణమేమిటో ప్రాణేష్కి తెలియలేదు. అనుమానం కలిగింది. తను చేసిన పనులు బాగాలేవేమోనని. పెద్ద మమ్మీ, ఆ ఇంట్లోకి ఎప్పుడు వెళ్దాం? మీకు నచ్చిందా? ఇంకా ఏమన్నా మార్పులున్నాయా? లేదు బేట, నువ్వు చేయించిన తర్వాత నచ్చకపోవటమా? నా మనసులోని మాట చెప్తా, ఏమనుకోవుగా. చెప్పండి పెద్ద మమ్మీ. వారు ఎట్లే లిబర్టీ. దానికి సందేహం ఎందుకు? ఒక్కదాన్నే అక్కడికి వెళ్ళి ఉండాలనిపించటం లేదు. వాడు పోయిన తర్వాత ఒంటరిదారినైపోయాననిపిస్తుంది. ఏమనుకోకపోతే నేను మీతో పాటే ఇక్కడ ఉంటా. మమ్మీతో చెప్పా అందరం అక్కడికి వెళ్ళి ఉందామని. కానీ ఆమె అందుకు ఇష్టపడలా. ఉండాలనిపించినంత కాలం మాతోనే ఉండమని చెప్పింది. ఉండాలనిపించినంత కాదు బేట, ఎప్పటికీ మీతోనే ఉంటా. దయచేసి నన్ను ఒక్కదాన్నే అక్కడికి పంపొద్దు. అతను చెయ్యి పట్టుకొని రోధించింది. అతను చెలించిపోయాడు అనుకోని సంఘటనకి. చూడండి పెద్ద మమ్మీ, ఇంకా మీరు కొత్త వాళ్ళలా మాట్లాడితే ఎలా? ఇది మాత్రం మీ ఇల్లు కాదా? నేనెక్కడ ఉంటే అదే మీ ఇల్లు. మీరు ఎక్కడా ఒక్కళ్ళే ఉండే సమస్య లేదు. అలా వదలను మిమ్మల్ని, ఓకే అన్నాడు. అదేంటి బేట, నన్ను పరాయిదాన్ని చేసి మీరు అని సంబోధించటం తప్పు కదా? మీ మమ్మీని మీరు అనవు కదా? మరి నన్ను అలా అనకూడదు కదా? తొందరలో అలా దొర్లుతుంది తప్ప మిమ్మల్ని పరాయి అనే ఫీలింగ్ నా మనసులో ఉండదు పెద్ద మమ్మీ. ఇక నుంచి అలా అనలే. ఆమె అతని కళ్ళల్లోకి చూస్తూ సరే అని తలూపింది. బేటా, కావాలంటే ఈ ఇంటిని కాస్త పెద్దది చేయించు. దానిలాగే పైన కొన్ని గదులు వేయించితే డాడీ వచ్చినప్పుడు అందరం కింద ఒకే చోట ఉండకుండా మమ్మీతో మాట్లాడుకోవటానికి కాస్త ప్రైవసీ ఉంటుంది. కాస్త ఆ విషయం కూడా ఆలోచించి ప్రాణేష్. నిజమే, డాడీకి అసలే మొహమాటం ఎక్కువ. అసలే ఆయన పరాయి వాళ్ళ ప్రవర్తిస్తుంటారు. ఇంకా మనందరం ఇలా ఉంటే ఆయన మనల్ని అవాయిడ్ చేస్తున్నామని ఆయన వేరుగా అనుకుంటారు. అలా చేసినా ఆశ్చర్యపోక్కర్లా. అయితే అదే కాంట్రాక్టర్ని రేపు పిలిచి పైన గదుల గురించి చెప్తా. చాలా మంచి ఐడియా వచ్చింది పెద్ద మమ్మీ నీకు. అవును బేట, సాధ్యమైనంత త్వరగా చేయించు ఈ ఇంటి పనులు కూడా. ఈరోజు కథ ఇంతటితో సమాప్తమండి. మరలా తర్వాయి భాగంతో కలుద్దాం. నా కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఉంటానండి. పద్మావతి చావలి.